నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిట్టినాయుడికి సినిమా చూపిస్తా, సప్త సముద్రాలు దాటినా వదిలిపెట్టం, కేటీఆర్ వార్నింగ్. నువ్వే ఫేక్ స్టార్, నీ కొడుకు రీల్ స్టార్, మైనంపల్లిపై బీఆర్ఎస్పీ నేత పడాల సతీష్ స్ట్రాంగ్ వార్నింగ్. ఎస్బీఐ తర్వాత ఆర్బీఐని కూడా నిషేధిస్తారా? ఎస్బీఐ వివాదంపై హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై అధికార యంత్రాంగంలోని కొందరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్న వారిపై భవిష్యత్తులో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వచ్చే 5 ఏళ్లు చిట్టినాయుడికి, ఆయన బృందానికి సినిమా చూపెట్టే బాధ్యత నాది అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సభలో హాట్ టాపిక్ గా మారాయి. తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. మా కార్యకర్తలను వేధించిన ఒక్కొక్కడిని రిటైర్ అయినా, పారిపోయినా, సప్త సముద్రాలు దాటినా వెతికి పట్టుకుని నిలబెడతాం. అధికారంలో ఉన్నామా లేదా అన్నది ముఖ్యం కాదు, కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కాపాడటం మా బాధ్యత అని కేటీఆర్ అన్నారు. ప్రజాస్వామ్యంలో అధికారాలు శాశ్వతం కావని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న వారు భవిష్యత్తులో ప్రజల ముందు జవాబు చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, పార్టీ వారి వెంటనే ఉంటుందని భరోసా ఇచ్చారు. కేటీఆర్ చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీయగా సభలో ఉన్న కార్యకర్తలు నినాదాలతో హర్షం వ్యక్తం చేశారు. మళ్ళా చెప్తా ఉన్నా, వచ్చే 5 ఏళ్లు ఏది మర్చిపోం, మనని ఇబ్బంది పెట్టినోని మర్చిపోం, మన మీద కేసులు పెట్టినోని మర్చిపోం, అట్లాగే మనతో నిలబడ్డోళ్ళని కూడా మర్చిపోము. తప్పకుండా నేను చెప్తున్నాను, కేసీఆర్ సార్ అంత మంచోన్నైతే కాదు. వచ్చే 5 ఏళ్లు చిట్టినాయుడికి, ఆయన బృందానికి సినిమా చూపెట్టే బాధ్యత నాది. పక్కా ఇడిసిపెట్ట. రిటైర్ అయినా, పారిపోయినా, సప్త సముద్రాల అవతల దాక్కున్నా, ఎవడెవడైతే మా కార్యకర్తలను సతాయించిండో ఒక్కొక్కని లెంకులాడి దేవులాడి తెచ్చి మీ ముంగట నిలబెట్టే బాధ్యత నాది. వదిలిపెట్టే సమస్య లేదు. ఇది నేనేదో ఊరికే చెప్పట్లేదు, గుర్తు పెట్టుకోండి. కానీ మళ్ళీ రమేష్ అన్న వాళ్ళని తీసుకొని రావద్దు, అన్న ఇవి మంచోడేనే అని మళ్ళీ తీసుకురావద్దు. బీఆర్ఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల సతీష్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మైనంపల్లి నువ్వే ఫేక్ స్టార్, నీ కొడుకు రీల్ స్టార్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో కేటీఆర్ ని ఆశ్రయించి రాజకీయంగా అవకాశం పొందిన విషయాన్ని మర్చిపోయి ఇప్పుడు విమర్శలు చేయడం సరికాదన్నారు. నువ్వు కేటీఆర్ గారి కాళ్లు మొక్కితేనే నీకు రాజకీయ పునర్జన్మ లభించింది. ఆ విషయాన్ని మర్చిపోయి ఇప్పుడు ఆయనపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించే స్థాయి మైనంపల్లికి లేదని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. తస్మాత్ జాగ్రత్త అంటూ పడాల సతీష్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మైనంపల్లి హనుమంతరావు గతంలో సమైక్యవాది, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వాదులను చాలా చితకబాదిన చరిత్ర కూడా మైనంపల్లి హనుమంతరావుకు ఉంది. మైనంపల్లి హనుమంతరావు కేటీఆర్ గారు ఉద్యమకారులకు ఏం చేసిండు అని, ఉద్యమంలో లేడు అని అవాకులు చెవాకులు గాంధీ భవన్ లో పేలుతున్నాడు. మేము దీన్ని తీవ్ర విద్యార్థి విభాగం పక్షాన, ఉస్మానియా విద్యార్థుల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఉద్యమకారులకు గాని, తెలంగాణ చరిత్రలో తెలంగాణ వాదులుగా తెలంగాణ పార్టీ కోసం, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ. కానీ ఈరోజు కొందరు సమైక్యవాదులు, ఇదే మీ ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమకారుల పైన రైఫిల్ పట్టుకున్న తిరిగిన రైఫిల్ రెడ్డి, నువ్వు మెదక్ జిల్లాలో తెలంగాణ ఉద్యమకారులను కొట్టి తెలంగాణ ద్రోహిగా ఉన్నావు. కానీ ఈరోజు ఉద్యమకారుడు అయినటువంటి కేటీఆర్ గారి పైన అవాకులు చెవాకులు పేలుతున్న మైనంపల్లి ఖబర్దార్ అని చెప్పి విద్యార్థి విభాగం పక్షాన్ని హెచ్చరిస్తున్నాం. ఉద్యమకారుల ఉద్యమాల కోసం, తెలంగాణ కోసం అనేక పదవులకు కూడా ఇట్లా వదిలేసి రాజీనామాలు చేసిన చరిత్ర కూడా కేటీఆర్ గారికి దక్కుతుంది. పదవులకు లెక్క చేయకుండా తెలంగాణ కోసం ఇప్పుడు జరుగుతున్న 420 హామీలు, 6 గ్యారంటీలను కూడా మీరు అమలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మేము విద్యార్థి విభాగం పక్షాన డిమాండ్ చేస్తున్నాం, అవాకులు చెవాకులు పేలడం కాదు, 420 హామీల పైన మీరు మాట్లాడాలి. ఆ 420 హామీలు నెరవేర్చాలి. రైతులు కల్లాల మీద చనిపోతుంటే కూడా రైతులను పట్టించుకోలేని పరిస్థితి. రైతులు చనిపోతుంటే మా కేటీఆర్ గారు పోయి పార్టీ తరఫున ఆర్థిక సాయం చేస్తూ పార్టీ భరోసాగా ఉంటుందని చెప్పి ధైర్యం చెప్తున్నటువంటి చరిత్ర కూడా మా పార్టీకి తగ్గుతుంది. మా కేటీఆర్ గారు రియల్ హీరో అంటే మా కేటీఆర్ గారు, రియల్ హీరో అంటే మా కేసీఆర్ గారు, ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై మాజీ మంత్రి టి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే వారిని అణగదొక్కే ప్రయత్నాలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డిని ఎవరైనా ప్రశ్నిస్తే పగబడతారు. ప్రభుత్వం ఇచ్చిన భూమిని ఎస్బీఐ అమ్మేసిందని ప్రశ్నిస్తే ఇప్పుడు ఎస్బీఐనే నిషేధిస్తున్నానంటున్నారు. ఒక జాతీయ బ్యాంకుపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని అన్నారు. రేపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ మీ మాట వినకపోతే దానిని నిషేధిస్తారా? వరల్డ్ బ్యాంక్ మీ నిర్ణయాలను ప్రశ్నిస్తే దాన్ని నిషేధిస్తారా అంటూ హరీష్ రావు ప్రశ్నించారు. వ్యంగ్యంగా స్పందించిన ఆయన ఇలా అన్నింటినీ నిషేధిస్తూ పోతే చివరకు ఎస్బీఐ స్థానంలో కొత్తగా కొండలరెడ్డి బ్యాంక్ పెట్టే పరిస్థితి వస్తుందేమో అంటూ సెటైర్లు వేశారు. అధికారంలో ఉన్నవారు విమర్శలను, ప్రశ్నలను స్వీకరించాల్సిందే తప్ప ప్రతీకార రాజకీయాలకు పాల్పడకూడదని హరీష్ రావు సూచించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మేం దాదాపు 20 కోట్ల రూపాయలు పెట్టి భూమి కొనుక్కున్నాం. ఈ భూమి మా పొజిషన్లో ఉన్నది. పైసలు పెట్టుకున్న మా భూమి రేవంత్ రెడ్డి ఎట్లా అమ్ముకుంటాడు అని హైకోర్టుకు పోయింది. పోతే కోర్టు ఏం చేసింది? అరే వాళ్ళు పైసలు పెట్టుకున్నది నిజమే కదా, ఈ అమ్మకం తప్పు, దీన్ని స్టే ఇస్తున్నామని కోర్టు స్టే ఇచ్చింది. ఖతం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎస్బీఐ మీద పగబట్టిండు. ఎస్బీఐ నిషేధిస్తా, ఎస్బీఐలో ఉండే ఫిక్స్డ్ డిపాజిట్లు బయటకు తీసేస్తా, ఎస్బీఐకి రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్లన్నీ కూడా తీసేస్తా అని ఇలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి తీరు ఎట్లుందంటే ఎవరైనా ప్రశ్నిస్తే పగబట్టడు. ఇలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే నిషేధిస్తా అంటుండు. రేపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా నీ మాట లేదనుకో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా నిషేధిస్తా అంటాడు. వరల్డ్ బ్యాంక్ కోడ్ కూడా నీ మాట లేదనుకో, ఈయన వరల్డ్ బ్యాంక్ కూడా నిషేధిస్తా అనే రకమే. కానీ విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఒక బ్యాంకు కావాలి కదా. ఇప్పుడు అవ్వాతాతలకు కేసీఆర్ ఇచ్చిన 2000 పెన్షన్ బ్యాంకులు పడాలి కదా, ఉద్యోగస్తులకు జీతాలు పడాలి కదా, రైతులకు రైతు బంధు పడాలి కదా. అంటే బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యకలాపాలు నిర్వహించడానికి ఒక బ్యాంక్ అయితే కావాలి. నువ్వు మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిషేధిస్తా, ఎవడు నీకు వ్యతిరేకంగా మాట్లాడితే ఆ బ్యాంకునే తీసేస్తా అంటే మరి ఏం చేస్తాడు? నాకు డౌట్, కొత్తగా ఏమైనా కొండలరెడ్డి బ్యాంక్ అని గిట్ట పెడతాడో ఏమో. పెట్టినా పెడతాడు, మస్తు జమైన పైసలు. యనుమల కొండలరెడ్డి బ్యాంక్ అని పెట్టినా పెడతాడు రేపు. ఈ రకంగా ఇవాళ రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లుందంటే ఎవడన్నా ప్రశ్నిస్తే వాడిని శత్రువుగా చూస్తా ఉంటాడు, ఎవడన్నా విమర్శిస్తే వాడిని కుట్రదారుడు అని ముద్రేస్తాడు. ఎవరన్నా కొంతమంది ఈయన చుట్టూ ఉండే చెంచాలు పొగుడితే వాడిని మేధావంటాడు. ఈ రకంగా ఇవాళ రేవంత్ రెడ్డి తీరు ఉన్నది. హన్మకొండ పాలసముద్రం అంబేద్కర్ భవన్ సమీపంలోని కూడా ఆధీన ప్లాట్ల బహిరంగ వేలానికి బిల్డర్ల నుంచి విశేష స్పందన లభించింది. కూడా వైస్ చైర్మన్ హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ సమక్షంలో ఆదివారం నిర్వహించిన వేలంలో బాలసముద్రంలోని 8 కమర్షియల్ ప్లాట్లలో 6 ప్లాట్లు విక్రయమయ్యాయి. గజానికి కనీస ధర 50,000గా నిర్ణయించగా పోటీ కారణంగా ధరలు 66,000 నుంచి 97,000 వరకు పలికాయి. అలాగే అంబేద్కర్ భవన్ సమీపంలోని 3 రెసిడెన్షియల్ ప్లాట్లలో 2 ప్లాట్లు చదరపు అడుగుకు 4,200 రూపాయల చొప్పున అమ్ముడయ్యాయి. వేలం ద్వారా కుడాకు గణనీయమైన ఆదాయం సమకూరనున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం విజయవంతమైన బిల్డర్లకు కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ అలాట్మెంట్ పత్రాలు అందజేశారు. కూడా అభివృద్ధి చేస్తున్న మౌలిక సదుపాయాలు, ప్రణాళికాబద్ధమైన లేఅవుట్ల కారణంగా ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఓ అజిత్ రెడ్డి, కూడా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మునుకుంట్ల వెంకటేశ్వర్లు ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ తీగల్లో లోపం ఏర్పడి మంటలు చెలరేగడంతో ఇంటి అంతటా వ్యాపించాయి. స్థానికులు వెంటనే అప్రమత్తమై మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. స్థానికుల సహకారంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనలో గృహోపకరణాలు, ఫర్నిచర్ సహా సామాగ్రి అగ్నికి ఆహుతై భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. ప్రాణ నష్టం జరగలేదు. ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. సోమవారం భూపాల్పల్లి నియోజకవర్గంలోని గణపురం మండలం చెల్పూర్ గ్రామ సమీపంలో ఉన్న ఆర్టీఓ కార్యాలయం వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో రవాణా శాఖ అధికారి వెంకన్న తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ కొద్దిసేపటికే మృతి చెందారు. ఈ విషాదకర ఘటన గురించి తెలుసుకున్న భూపాల్పల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని వెంకన్న పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకుని తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎస్ఆర్ మాట్లాడుతూ వెంకన్న మృతి అత్యంత బాధాకరమని, వారి
వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపిన డ్రైవర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ అధికారులకు సూచించారు. విధి నిర్వహణలో ఉండగా జరిగిన ఈ ప్రమాదం దురదృష్టకరమని పేర్కొంటూ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. వెంకన్న కుటుంబానికి ప్రభుత్వం తరపున అవసరమైన సహాయ సహకారాలు అందేలా చూస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాల్పల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య గౌడ్, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని విమర్శించే అర్హత తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు లేదని జనసేన పార్టీ నాయకులు మండిపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ హన్మకొండ పర్యటనలో శనివారం జనసేన పట్ల కవిత చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్ చేసి తిహార్ జైల్లో చిప్పకూడు తిన్న కవిత కూడా నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కన్న తండ్రికే వెన్నుపోటు పొడిచి అధికార కాంక్షతో కవిత మతి తప్పి మాట్లాడుతుందన్నారు. సామాజిక న్యాయం గురించి కేసీఆర్ పక్కన 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదని వ్యాఖ్యానించారు. రాజకీయ ఉనికి కోసం తెలంగాణ కార్డు పట్టుకుని తిరుగుతుందని పేర్కొన్నారు. కవిత ఎన్ని వేషాలు వేసినా తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. తెలంగాణ యువత జనసేన వైపు చూస్తున్నారని తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తే మీడియాలో ఉంటానని దిగజారి మాట్లాడుతుందన్నారు. బ్యూటీ పార్లర్ నడిపే కవిత పార్టీ నడిపే డబ్బు ఎక్కడదో చెప్పాలన్నారు. అక్రమంగా తెలంగాణను కవిత కుటుంబం దోచుకుని ఆస్తులు కూడబెట్టారని వ్యాఖ్యానించారు. దమ్ముంటే కవిత ఆస్తుల గురించి తెలంగాణ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వరంగల్ తూర్పు పీఓసీ సభ్యులు గడ్డం రాకేష్, జిల్లా నాయకులు కొల్లూరి అనుదీప్, అమంచ సునీల్, పద్మజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏమంటది ఇప్పుడు ఇవి తెలంగాణ జాగృతి అని పెట్టింది. గతంలో తెలంగాణ బతుకమ్మ అంది, తెలంగాణ ఆడపడుచుని అని చెప్పి మాట్లాడింది. నిజం చెప్తున్నా, ఒక లిక్కర్ స్కామ్లో ఒక మహిళ ఉండి నువ్వు లిక్కర్ స్కామ్లో వీరికి తిహార్ జైల్లో 6 నెలలు ఉండి వచ్చి మీరు తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వ్యక్తి ఈరోజు కవిత. ఈవిడ పవన్ కళ్యాణ్ గురించి విమర్శిస్తుంది. ఎక్కడికి వెళ్తే అక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శిస్తుంది. యువతంతా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు మాత్రమే చూడండి, ఆయన వెనుక నడవద్దు అని చెప్పి ఏదో చెప్తుంది. నిన్న చెప్తున్నా నిన్న చూశారు వరంగల్కి పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆ జనం చూశారు, ఆ యువత చూశారు. భద్రకాళి ఆలయం అయితే ఏముంది, ఇక్కడ డబ్బాల దగ్గర కూడా యువత మొత్తం పవన్ కళ్యాణ్ గారి వెంటే ఉందనే విషయం కవితకు అర్థమైంది. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారికి కూడా అర్థమైంది. యువత అంతా పవన్ కళ్యాణ్ గారి వెంటే ఉంటారు. తెలంగాణలో కూడా మాకు లక్షలాదిగా జనసేన సభ్యత్వాలు తీసుకున్నారు. రేపు భవిష్యత్తులో ఇలాంటి ఎన్నిక వచ్చినా కూడా మీరనే ఐటమ్ సాంగ్కి డాన్స్ లేపిస్తాం, మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని తెలియజేస్తూ, నాయకుడు అంటే వాడు గొప్పవాడై ఉండాలి, కానీ అది మన ప్రజాస్వామ్యంలో ఎక్కడున్న ఒక మంచి నాయకుని ఎన్నుకొని మంచిగా ముందుకెళ్లే సత్తా మాకుంది. ఇక ముందు కూడా తెలంగాణ బిడ్డలు ఎవరం కూడా అన్యాయం జరగకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పోరాడేది తెలంగాణ బిడ్డలే. ఎక్కడో మనం ఆంధ్ర విభజన జరిగింది కావచ్చు, కానీ విభజన జరిగిన తర్వాత మన రాష్ట్రంలో ఎక్కడైనా పార్టీ పెట్టుకొని పార్టీని గెలిపించుకునే సత్తా మనకు ఉన్నది. దయచేసి చెప్తున్నాము, ఇక ముందు కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడకండి, మా జనసేన నాయకుడి గురించి మాట్లాడకండి. ఎందుకంటే మీకు పిచ్చి మాటలు మాట్లాడాలనిపిస్తే మా జన సైనికులు ఎవరు కూడా ఊరుకోరు. ఇక ముందు నీ సంగతి ఏంటి, నీ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ ఏంటి, నువ్వు మేకప్ ముసుగులో నువ్వు వేసుకున్నావు, అక్క అనే ముసుగులో తెలంగాణ బిడ్డలందరినీ, తెలంగాణ యువతను భ్రష్టు పట్టించావు, తెలంగాణ మహిళలను భ్రష్టు పట్టించావు. ఇక ముందు కూడా అమ్మ అనే ముసుగులో నువ్వు వచ్చి ఇంకా తెలంగాణని భ్రష్టు పట్టిస్తామంటే ఇక్కడ ఊరుకునే తెలంగాణ ప్రజలు ఎవరు లేరు. తస్మాత్ జాగ్రత్త, ఇది వార్నింగ్ ఇస్తున్నాము. ఇక ముందు పిచ్చి మాటలు ఎక్కడ మాట్లాడినా కూడా జన సైనికులు ఎవరు ఊరుకోరు. జనసేన అంటేనే మనసేన, మనసేన అంటేనే మహాసేన. వీర సైనికులాగా మేమందరం ముందుకెళ్ళి తెలంగాణలో జనసేన పార్టీని జెండాతో పాటు పార్టీని మేము ఇక్కడ ప్రతిష్ఠిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రంగారెడ్డి జిల్లా కడ్తాల్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి హరీష్ రావుకి రైతులు తమ సమస్యలను వివరించారు. అచ్చంపేట పర్యటనకు వెళ్తున్న సందర్భంగా ఫెర్టిలైజర్ షాప్ వద్ద ఆగిన హరీష్ రావు రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. యూరియా కోసం ఆన్లైన్ బుకింగ్ తప్పనిసరి చేస్తున్నారని, తమ వద్ద స్మార్ట్ ఫోన్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు తెలిపారు. షాప్లకు వెళ్లేసరికి స్టాక్ లేదని చెబుతున్నారని, చివరికి బ్లాక్ లో కొనాల్సిన పరిస్థితి వస్తోందని వాపోయారు. అవసరం లేని ఇతర ఉత్పత్తులను కూడా బలవంతంగా కొనుగోలు చేయిస్తున్నారని ఆరోపించారు. విద్యుత్ సరఫరా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని, కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో నష్టపోతున్నామని రైతులు చెప్పారు. పాల బిల్లులు సకాలంలో రావడం లేదని, లీటరుకు ఇచ్చే ధర కూడా తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు బంధు, బోనస్ వంటి పథకాల అమలుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన రైతులు ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. మళ్లీ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అధికారంలోకి వస్తేనే రైతుల పరిస్థితి మెరుగుపడుతుందని,
కొందరు రైతులు అభిప్రాయపడ్డారు. ఏం పేరు? ఎల్లయ్య గారు, ఎన్ని ఎకరాలు ఉంది భూమి? 8 ఎకరాలు ఉందా? మరి ఏం పెడుతున్నావు పంట? పంట పెడుతున్నాం, పక్కన పెడుతున్నాం, ఉప్పు పెడుతున్నాం. ఏ ఊరు? కర్తాల్. మరి యూరియా తెచ్చినావా? ఈ తప్ప వచ్చినప్పుడు ఎప్పుడు అయిపోతుంది. ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలంటే కదా. మరి ఎట్లా చేస్తున్నావు? మరి ఏం మొత్తం ఇక పంటకు దెబ్బ అవుతుంది. ఇక పంచాయతీ దొరికి ఇక ఆడికి ఇక తోడు కూడా సర్దించాం. బ్లాక్ లో ఉన్నావా? ఇక బ్లాక్లే కాదు, ఆయన తనబడి అంటే ఆయన తనుకున్నా ఈ తనుకో సేబాద్లో ఆ బుక్ అయిన ఆ బుక్ అయిన చాలా సేబాద్లో పంపుతున్నాం. ఏం కొన అంటుంది కదా. మరి ఏం కొని అంటుంది కానీ మరి ఏం చేయాలన్నా, మరి పంట వండియాలన్నా వద్దా? పిండి కొంటే గుంటల మంది కంపల్సరీ ప్యాకెట్ ఇస్తుంది. ప్యాకెట్ 100 రూపాయలు ఖచ్చితంగా కొంటేనే ఈ రీతి అని చెప్పాలి. మాకు అవసరం లేదంటే మీకు అవసరం లేకపోతే ఇది కూడా అవసరం లేకపోవాలి. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు శివారులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లా రవాణా శాఖ అధికారి వెంకన్న మృతి చెందడం పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో బొగ్గు లారీ ఢీకొనడంతో వెంకన్న ప్రాణాలు కోల్పోయిన ఘటనపై మంత్రి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విధి నిర్వహణలో ఉండగానే ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. రహదారి భద్రతా కార్యక్రమాల్లో వెంకన్న చురుగ్గా పాల్గొన్నారని గుర్తు చేసిన మంత్రి ఘటనపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వెంకన్న కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మరోవైపు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆసుపత్రిలో వెంకన్న పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఇటీవలే జగిత్యాల జిల్లా నుంచి భూపాల్పల్లికి బదిలీపై వచ్చిన వెంకన్న అంకిత భావంతో పనిచేసే అధికారిగా గుర్తింపు పొందారని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లాకు చెందిన వెంకన్న 2012లో రవాణా శాఖలో ఏఎంబీఐగా ఉద్యోగంలో చేరారని, ఆయన భార్య, 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారని అధికారులు తెలిపారు. అనంతరం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన సంతాప సభలో అధికారులు వెంకన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. మధ్యప్రదేశ్లోని విదిశా జిల్లాలో జరిగిన ఓ ఘటన పరీక్షల ఒత్తిడి, నిబంధనల కఠిన అమలుపై మరోసారి చర్చకు దారితీసింది. రీనీట్ పరీక్ష రాయడానికి వచ్చిన 3 విద్యార్థినులు స్వల్ప ఆలస్యం, బయోమెట్రిక్ ధృవీకరణలో తలెత్తిన సమస్యలు, అడ్మిట్ కార్డులోని సాంకేతిక పొరపాట్ల కారణంగా పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించలేకపోయారు. పరీక్షా కేంద్రం వెలుపల కన్నీటి పర్యంతమైన విద్యార్థినులు తమకు మరో అవకాశం ఇవ్వాలని అధికారులను వేడుకున్నప్పటికీ నిబంధనలను చూపిస్తూ సిబ్బంది అనుమతి నిరాకరించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఓ విద్యార్థిని తండ్రి తీవ్ర భావోద్వేగానికి లోనై పరీక్షా కేంద్రం గేటు వద్దే కిందపడి పోరున విలపించాడు. తన కుమార్తె ఏడాది పాటు కష్టపడి చదివిందని, చిన్న సాంకేతిక కారణాలతో ఆమె భవిష్యత్తును నాశనం చేయవద్దని వేడుకున్నాడు. అక్కడున్న వారంతా ఈ దృశ్యాన్ని చూసి చలించిపోయారు. కొందరు అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కోరగా, మరికొందరు పరీక్షా నిబంధనలు అందరికీ ఒకేలా ఉంటాయని పేర్కొన్నారు. ఇటీవల రీనీట్ పరీక్షల సందర్భంగా బయోమెట్రిక్ ధృవీకరణ, గేట్ క్లోజింగ్ సమయాల విషయంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. నిర్దేశిత సమయం తర్వాత పరీక్షా కేంద్రాల్లోకి ప్రవేశానికి అనుమతి ఉండదని ముందుగానే స్పష్టం చేసింది. అయితే బయోమెట్రిక్ సమస్యలు తలెత్తిన సందర్భాల్లో విద్యార్థులను ప్రత్యేక ప్రక్రియ ద్వారా పరీక్షకు అనుమతించే వెసులుబాటు కూడా ఉందని గతంలో ఎన్టీఏ మార్గదర్శకాలు పేర్కొన్నాయి. దీంతో విదిశా ఘటనలో విద్యార్థినులు ఎందుకు పరీక్ష రాయలేకపోయారనే అంశంపై చర్చ కొనసాగుతోంది. ఒక చిన్న పొరపాటు, కొన్ని నిమిషాల ఆలస్యం, సాంకేతిక సమస్యలు 3 విద్యార్థుల వైద్య విద్య కళలను చిన్నాభిన్నం చేశాయని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కంటోన్మెంట్ కాంగ్రెస్ నాయకులు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గురించి ఎవరైనా విమర్శలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. మైనంపల్లి గురించి మాట్లాడితే క్రిషాంక్ ఇంటి వద్దకు వచ్చి దాడులు చేస్తాం, నాలుకలు కోస్తాం అంటూ కొందరు కాంగ్రెస్ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. అలాగే మైనంపల్లి హనుమంతరావు కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నామంటూ తమ మద్దతు ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాగా ఇలాంటి బెదిరింపు వ్యాఖ్యలపై వివిధ వర్గాల నుంచి స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలను హింసాత్మక భాషతో ఎదుర్కోవడం సరికాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏమనుకుంటున్నాను? బీ కేర్ఫుల్ క్రిషాంక్. మైనంపల్లి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా, పిచ్చి పిచ్చిగా కూసినా మీ నాలుకలు చీరేస్తామని చెప్తున్నాము. మైనంపల్లి గురించి మేము ప్రాణాలు ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నాం. మీ ఇంట్ల మీదకి వచ్చి దాడి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరొకసారి గుర్తుంచుకోవాలి, మైనంపల్లి గురించి మాట్లాడాలంటే గుండెల దమ్ముండాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిట్టినాయుడికి సినిమా చూపిస్తా, సప్త సముద్రాలు దాటినా వదిలిపెట్టం, కేటీఆర్ వార్నింగ్. నువ్వే ఫేక్ స్టార్, నీ కొడుకు రీల్ స్టార్, మైనంపల్లిపై బీఆర్ఎస్పీ నేత పడాల సతీష్ స్ట్రాంగ్ వార్నింగ్. ఎస్బీఐ తర్వాత ఆర్బీఐని కూడా నిషేధిస్తారా? ఎస్బీఐ వివాదంపై హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.